అస్సలాము అలైకుం. నా పేరు షాజియా. నేను బిఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక ముస్లిం అయి ఉండి ముస్లింలకు చెప్పకుండా హిందువులు మరియు క్రైస్తవులకు చెప్పటం ఏమిటి? దీనికి మీ సమాధానం. సోదరిమణి షాజియా గారు ప్రశ్నించారు, మీరు ఒక ముస్లిం అయి ఉండి ముస్లింలకు సందేశం చెప్పకుండా హిందువులకు క్రైస్తవ సోదరులకు సందేశం చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. నేను ఒక నిజమైన ముస్లిం అవ్వాలి అంటే నేను హిందువులకు క్రైస్తవులకు సందేశం అందచేయాలి. సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్లో నిజమైనటువంటి ముస్లింగా ప్రకటించుకునేటటువంటి హక్కు ఎవరికి ఉందో తెలియజేశాడు. దయచేసి మీరు ఈ యొక్క రిఫరెన్స్ నోట్ చేసుకోండి సోదరిమని. ఖురాన్లో 41వ అధ్యాయం సూర హమీం అస్-సజ్దా 33వ ఆయతలో వమన్ అహసను కౌల మిమ్మన్ దా ఇలల్లాహి వఅమిల స్వాలిహం వకాల ఇన్నని మినల్ ముస్లిమీన్. అల్లా వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లిం అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. నేను ముస్లిం అని ప్రకటించుకోవాలంటే 2 కండిషన్స్, 2 షరతులు ఉన్నాయి. ఒకటి, వమన్ అహసను కౌలం మిమ్మన్ దా ఇలల్లా, అల్లా వైపునకు ప్రజల్ని ఆహ్వానించాలి. వఅమిల స్వాలిహం, మంచి పనులు చేయాలి. ఈ 2 పనులు చేసిన తర్వాత అప్పుడు నేను హక్కుదారుని అవుతాను. అదేమిటి? వకాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్, నేను ముస్లిం అని. కాబట్టి ఎంతమంది అయితే సోదరిమల్లు బుర్ఖాలు వేసుకొని నాకు కనబడుతున్నారు, సోదరులు ఇక్కడ టోపీలు పెట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ఏంటంటే ఇస్లాం సందేశాన్ని ముస్లిమేతర సోదరులకు అందజేయాలి. మరి మహాశయులారా, మరి ఈరోజు దౌర్భాగ్యం, మన దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మరి ముస్లిం సోదరుల్లో ఎన్నో విషయాలు మాషాల్లా మంచి ఆచరణ ఉంది. 5 పూటలు నమాజ్ చేసుకుంటున్నారు, హజ్కి వెళ్ళిపోతున్నారు, జకాత్ ఇస్తున్నారు, రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తున్నారు. కానీ తన పొరుగువాడు గైర్ ముస్లిం హిందూ సోదరుడు ఉంటే అతనికి సందేశం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఖురాను గ్రంథాన్ని పూర్తిగా సవ్యంగా వారు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఖురాను గ్రంథంలోని 30 పారాలు, 114 అధ్యాయాలు, 6236 వాక్యాలు, 86430 పదాలు, 3,23,760 అక్షరాలు ఉన్నటువంటి ఖురాన్లో 6000కు పైగా ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం సందేశాన్ని ముస్లిమేతర సోదరులకు ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేశాడు. మనం ఎక్కువగా ఒక ఆయత వింటుంటాం. సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 110లో కుంతుం ఖైరా ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫ్ వ తన్హౌనా అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. ఇక నుండి ప్రపంచంలోని మానవులకి వారిని సంస్కరణలోకి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. మీరు ఒక ఖైరా ఉమ్మత్ అనేటటువంటి ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, సోదరిమల్లారా, ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపైనటువంటి బాధ్యత ఏంటంటే ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేయాలి. మరి స్త్రీలు ఇస్లాం సందేశ కార్యక్రమాలు చేయవచ్చు అంటే సూర తౌబా సూర 9 ఆయత నంబర్ 70-71లో స్త్రీలు కూడా మంచికి సంబంధించినటువంటి ఉపదేశాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఒకవేళ ఏ ముస్లిం అయితే తనపై బాధ్యతగా ఉన్నటువంటి సందేశాన్ని మర్చిపోతాడో, ఆ వ్యక్తి ఆ యొక్క సందేశాన్ని నిర్వర్తించడో, అలాంటి వ్యక్తి కోసం అంతిమ దేవుని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూర బఖరా సూర నంబర్ 2 ఆయత 159-160లో ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్అనుహుముల్లాహు వ యల్అనుహుముల్ లాయినూన్. మేము అవతరింపజేసినటువంటి జ్ఞానబోధలు, ఈ సందేశం, ఈ ఖురాన్ సమస్త మానవాళి కోసమని మేము మా గ్రంథంలో తెలియపరిచిన తర్వాత కూడా ఎవరైతే ఖురాను గ్రంథాన్ని కప్పిపుచ్చుతారో వారిపై అల్లా యొక్క శాపం ఉంటుంది. శపించే వారందరూ కూడా వారిని శపిస్తారు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కూర్చున్నటువంటి నా సోదరులు సోదరిమలతో సవినయంగా నేను వారితో విన్నవించుకుంటున్నాను. మీరు మీ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిమేతర సోదరులకు ఇస్లాం సందేశాన్ని అందజేసి శాశ్వత నరకం నుండి వారిని కాపాడే బాధ్యత మీ అందరిపై, మనందరిపై, ముస్లిం సమాజంపై మోపబడి ఉంది. ఎందుకంటే సోదరులారా, అందరికీ తెలిసినట్టు ఒక చిన్న సూర అల్ అస్ర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తి సాఫల్యం పొందే విషయాన్ని తెలియజేశాడు. అదేంటి? వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, మానవుడు అతిపెద్ద నష్టానికి గురైపోయి ఉన్నాడు. ఇల్లల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసించారో, వఅమిలు స్వాలిహాతి, ఎవరైతే సత్కార్యాలు చేశారో, వతవాసో బిల్ హక్కి, సత్యాన్ని ఉపదేశించేవారు, వతవాసో బిస్సబ్ర్, సహనాన్ని కలిగి ఉన్నవారు. సమస్త మానవాళి నష్టంలో ఉన్నారు, 4 పనులు చేసేవారు తప్ప అని మొట్టమొదటిగా విశ్వసించాలి. ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి అంటే మంచి పనులు చేయాలి. వతవాసో బిల్ హక్కి అంటే సత్యాన్ని మానవాళికి ఉపదేశించాలి. వతవాసో బిస్సబ్ర్ అంటే సహనాన్ని కలిగి ఉండాలి. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, మన ముస్లిం సమాజంపై ఉమ్మడిగా ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఇస్లాం సందేశాన్ని ముస్లిమేతర సోదరులకు అందజేయాలి. మరి చాలామంది ముస్లిమేతర సోదరులకు సత్య సందేశం ఏంటో తెలియదు. ఒకవేళ ఈ సందేశాన్ని అందజేయనట్లయితే రేపు తీర్పు దినం రోజు ఈ ముస్లిమేతర సోదరులు, మేము ఎంతోమందితో, మా హైందవ సోదరులతో మేము చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి
వారు ఈ విషయం వినగానే ఏమంటున్నారంటే, ఇంత గొప్ప సత్యం మాకు తెలియదండి, మా గ్రంథాలు ఇలా ఉందా అండి అనేసి ఎంతోమంది ఒక గంటలో అరగంటలో వారు సత్యాన్ని స్వీకరించే వారుగా మారిపోతున్నారు. కాబట్టి ప్రతి ముస్లింపై ఈ బాధ్యత ఉంది, మనం దీన్ని నిర్వర్తించాలి. ఒకవేళ చేయనట్లయితే రేపు ఖియామత్ తీర్పు దినం రోజు మీ సోదరుడు లేక సోదరుని ఎవరైతే నాన్ ముస్లిం సమక్షంలో ముస్లిం జీవితం గడుపుతున్నారో వీరితో నిస్సందేహంగా వారు రేపు అడుగుతారు, అల్లా ఈ యొక్క అబ్దుల్ రెహమాన్ నాతో పాటు ఉండేవాడు, ఇస్లాం సందేశాన్ని అందజేయలేదు. ఓ అల్లా ఈ షాజియా మాతో పాటు కాలేజీలో చదివేది, ఈ అమ్మాయి ఎప్పుడు కూడా నాకు ఇస్లాం సందేశాన్ని అందజేయలేదంటే వారితో పాటు మీరు కూడా నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను, ముస్లిం సమాజంపై మోపబడినటువంటి ఒక మహత్తరమైన బాధ్యత దావత్, ఇస్లాం సందేశాన్ని ముస్లిమేతల వరకు అందజేసేటటువంటి భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. యూఆర్సీలో మీకు ట్రైనింగ్ తీసుకునేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.